Ampere's circuital law. So ఈ లా ఏం చెప్తుంటే the line integral of magnetic field induction in a closed loop is equal to mu naught times of total current I. So the line integral of magnetic field induction around a closed curve is equal to mu naught times of net current I. Mu naught times of net current I enclosed by the closed path. ఈ closed integral అనేది closed path ని రిప్రజెంట్ చేస్తుంది. The line integral of magnetic field induction in a closed loop is equal to mu naught times of the net current I enclosed by the closed path. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ఆంపియర్స్ లా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్ బి డాట్ డిఎల్ ఈక్వల్ మ్యూ నాట్ టైమ్స్ ఆఫ్ ఐ. సో దీనికి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి మనకు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు హాలో సిలిండర్, సిలిండ్రికల్ వైర్ తీసుకోవచ్చు. సాలిడ్ సిలిండర్ ఉంటుంది. ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు లాంగ్ హాలో సిలిండర్ తీసుకుంటే నేను ఇక్కడ హాలో సిలిండర్ కన్సిడర్ చేస్తున్నాను. హాలో సిలిండర్ of radius r. It has a radius capital R అనుకోండి, capital R, and this hollow cylinder is carrying the current I. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం డిఫరెంట్ పాయింట్స్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేస్తే let point P is at a distance smaller from the center of the cylinder and it is an outside point. Then magnetic field at point P due to this cylinder B, which is equal to mu naught by 4 pi into 2I by R. ఇది outside point. mu naught by 4 pi 2I by R. లేదంటే దీన్ని సింపుల్గా ఏం రాయొచ్చు అంటే mu naught I by 2 pi R. mu naught I by 2 pi R. mu naught by 4 pi 2I by R లేదా mu naught I by 2 pi R. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ద సిలిండర్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లుంది అవుట్ సైడ్ ద సిలిండర్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ సిలిండర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ ఆర్. నెక్స్ట్ కేస్ 2లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ అంటే సర్ఫేస్ పైన పాయింట్ తీసుకొస్తే ది స్మాల్ ఆర్ బికమ్స్ క్యాపిటల్ ఆర్, రేడియస్ అవుతుంది. అప్పుడు ఈక్వేషన్, సింపుల్ ఫార్మ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ విల్ బికమ్ v ఈక్వల్ టు mu naught by 4 pi into 2I by capital R or mu naught I by 2 pi capital R. సో ఇన్సైడ్ కన్సిడర్ చేస్తే ఇన్సైడ్ ద హాలో సిలిండర్ అన్నాం కాబట్టి చార్జెస్ అన్ని సర్ఫేస్ పైన అక్యుములేట్ అయితే ఇన్సైడ్ దెర్ ఇస్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సిలిండర్ ఈస్ జీరో. లైక్ హాలో స్పియర్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లయితే జీరో అవుతుందో హాలో సిలిండర్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జీరో అవుతుంది. బికాస్ దేర్ ఇస్ నో కరెంట్ ఇన్సైడ్ కరెంట్ ఏం లేదు, మొత్తం కూడా సర్ఫేస్ పైన ఉంటుంది కాబట్టి సర్ఫేస్ పైన చార్జెస్ అక్యుములేట్ అవుతాయి కాబట్టి హాలో ఉన్నాం కాబట్టి ఇది సిచ్యువేషన్. గ్రాఫ్ డ్రా చేస్తే మనం దీనికి డిఫరెంట్ పాయింట్స్ లో. సో ఫస్ట్ ఇన్సైడ్ జీరో. సో సిలిండర్ తీసుకుంటే ఇన్సైడ్ మొత్తం కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జీరో ఉంటుంది, ఇట్లా జీరో. తర్వాత ఎట్ ఆర్ ఈక్వల్ టు ఆర్, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. స్మాల్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అవుట్ సైడ్ పాయింట్కి వెళ్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అవుట్ సైడ్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ ఆర్. ఇది సిచ్యువేషన్. ఇది గ్రాఫ్ ఆర్ వర్సెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్సెస్ డిస్టెన్స్ b versus r graph. With the distance how the magnetic field varies. Inside zero ఉంటుంది at the point on the surface. ఇది సిచ్యువేషన్ r ఈక్వల్ టు r లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, వాల్యూ కొంచెం ఉంటుంది. తర్వాత అవుట్ సైడ్ పాయింట్ లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఇది హాలో సిలిండర్. ఇఫ్ ఇన్ కేస్ వి టేక్ సాలిడ్ సిలిండర్ ఇంటూ కన్సిడరేషన్. ఒకవేళ సాలిడ్ సిలిండర్ తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఇక్కడ సాలిడ్ సిలిండర్ అంటే చార్జెస్ లోపల కూడా ఉంటాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల కూడా వస్తుంది, సిలిండర్ లోపల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది మనకు. ఒక సాలిడ్ సిలిండర్ తీసుకోండి. సాలిడ్ సిలిండర్ అన్నాం కాబట్టి లోపల కూడా మాస్ అనేది ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ కూడా అయితే లోపల మాస్ అనేది. సేమ్ దీనికి కూడా ఎట్ ద పాయింట్ అవుట్ సైడ్ పాయింట్ లో సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్ టు
అవుట్ సైడ్ పాయింట్ తీసుకోండి ఫస్ట్. అవుట్ సైడ్ పాయింట్ ఇటు డిస్టెన్స్ ఆర్ తీసుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్ టు μ0/4π 2I బై స్మాల్ ఆర్. సేమ్ ఇంతకుముందు ఈక్వేషన్ ఎట్లయితే హాలోసిలిండర్కి వచ్చిందో అదే వస్తుంది. 2 పాయింట్స్లో అవుట్ సైడ్ పాయింట్లో ఆన్ ద సర్ఫేస్లో సేమ్ వస్తుంది. μ0I/2πr సేమ్. సో ఆన్ ద సర్ఫేస్ కూడా సేమ్ వస్తుంది. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్ అగైన్ విల్ గెట్ సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్ టు μ0I/2πr. ఒక్కటి ఏం చేంజ్ అవుతుంది అంటే ఇన్సైడ్ పాయింట్ ఒక్కటి తీసుకున్నప్పుడు మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. కంపల్సరీ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇన్సైడ్ మ్యాటర్ ఉంది, మాస్ ఉంది కాబట్టి కంపల్సరీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇన్సైడ్ ద సిలిండర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్సైడ్ ద సిలిండర్ ఈ సిచ్యువేషన్లో స్మాల్ ఆర్ లెస్ దెన్ క్యాపిటల్ ఆర్. స్మాల్ ఆర్ వాల్యూ ఇన్సైడ్ ఈ పాయింట్ తీసుకున్నాం. క్యాపిటల్ ఆర్ కంటే స్మాల్ ఆర్ తక్కువ ఉన్నది. ఈ పాయింట్లో తీసుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్ టు μ0/4π 2I into r by capital R square. ఇక్కడ ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సిలిండర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ పాయింట్ ఆర్. ఇక్కడ అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఇన్సైడ్ ఏమో డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది, అవుట్ సైడ్ ఏమో ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంది. దీనికి గ్రాఫ్ ఇక్కడ డ్రా చేస్తే ఇది ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అనుకోండి. ఇది ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్, ఇది ఆన్ ద సర్ఫేస్. ఆన్ ద సర్ఫేస్ ఎట్లుంటే ఇన్సైడ్ ద సర్ఫేస్ ఇంక్రీజ్ కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఇది బి, ఇది ఆర్. అవుట్ సైడ్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఇంక్రీజింగ్ గ్రాఫ్, ఇన్వర్స్ కాబట్టి డిక్రీజ్, ఇట్లా డిక్రీజ్ అవుతుంది. ఇది గ్రాఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సాలిడ్ సిలిండర్. ఇది ఆన్ ద సర్ఫేస్ లైన్. ఇది నెక్స్ట్ దీంట్లోనే మనకు సాలినాయిడ్ ఉంటుంది. సాలినాయిడ్ ఏంటంటే ఒక స్ప్రింగ్ అనుకోండి, స్ప్రింగ్ లో ఇది సాలినాయిడ్ అంటే సింగిల్ వైర్ లూప్ కాకుండా ఇట్లా మెనీ లూప్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు solenoid is given by, it is an insulated wire tightly wound closed in the form of helical shape లో bend చేసిన వైర్ ఇది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ solenoid is given by magnetic field equal to μ0 Ni. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ద solenoid, ఇక్కడ డిఫరెంట్ పాయింట్ తీసుకుంటే ఫస్ట్ బి అవుట్ సైడ్ ద solenoid, outside the solenoid magnetic field B equal to 0. Inside the solenoid magnetic field is uniform along the axis of the solenoid. ఇది solenoid అనుకుంటే ఒకసారి రీడ్రా చేద్దాం. ఇది రీడ్రా చేస్తే సో ఇది solenoid అనుకోండి. దీంట్లో ఇన్సైడ్ ద solenoid magnetic field is uniform along the axis. ఇది యాక్సిస్ అనుకుంటే along the axis యూనిఫామ్ ఉంటుంది. ఇన్సైడ్ magnetic field along the axis of the solenoid is B equal to μ0 Ni. This is a magnetic field due to solenoid. Here small n is capital N by L, number of turns per unit length. Magnetic field on the edge of the solenoid, edge లో తీసుకుంటే ఏదైనా ఒక edge లో తీసుకుంటే magnetic field be equal half of μ0 Ni edge లో. ఈ solenoid ఏంటంటే మనకి యాక్చువల్గా ఇది ఒక బార్ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది. solenoid acts as a bar magnet. Instead of bar magnet మనం solenoid వాడతాము. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మరి ఎట్లా చెప్పొచ్చు అంటే, ఒకవేళ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ నార్త్ పోల్ ఏది, సౌత్ పోల్ ఏది, ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, సో ఈ టూ సింబల్స్ గుర్తుపెట్టుకోండి. ద కరెంట్ ఈజ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, అనుకోండి, కరెంట్ ఈజ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, సో ఇట్ ఈస్ టేకెన్ యాజ్ సౌత్ పోల్. కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే సౌత్. ఎస్ చూడండి, కరెంట్ క్లాక్ వైజ్ లో ఉంటే సౌత్, కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటే కరెంట్ ఈజ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, దట్ ఈస్ టేకెన్ యాజ్ సౌత్ పోల్. ఎస్ రిప్రజెంట్ చేస్తున్నది సౌత్ పోల్. కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది, కరెంట్ యాంటీ క్లాక్ వైజ్, ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇది సేమ్ నార్త్, ఇది రిప్రజెంట్ చేస్తుంది కదా నార్త్ పోల్.
North pole. Current is in anti-clockwise direction. It acts as a north pole. Solenoid behaves like a bar magnet. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడెక్కడైతే బార్ మ్యాగ్నెట్ యూజ్ చేయలేమో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఈ సాలినాయిడ్ యూజ్ చేస్తాము. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుని మ్యూ నాట్ ఎన్ఐ అండ్ స్మాల్ ఎన్ ఈస్ క్యాపిటల్ ఎన్ బై ఎల్. డైరెక్షన్ వీటి నుంచి వస్తుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ ఉంటే సౌత్ పోల్ యాక్ట్ అవుతుంది, అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ ఉంటే నార్త్ పోల్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ టొరాయిడ్. సాలినాయిడ్ని మనం ఒక సర్కిల్ లాగా చేస్తే అదే ఒక రింగ్ లాగా బెండ్ చేస్తే దాన్నే మనం టొరాయిడ్ అంటాం. ఇది సాలినాయిడ్ కదా, ఈ సాలినాయిడ్ ఒక రింగ్ లాగా బెండ్ చేయాలి. రింగ్ లాగా అంటే ఎట్లయితే మనకి ఇది ఒక రింగ్ లాగా బెండ్ చేస్తే ఇది టొరాయిడ్, ఇది సాలినాయిడ్. For all the points in the open space interior of the toroid, interior space లో all the points interior of the solenoid magnetic field B is 0. Interior of the solenoid magnetic field B equal to 0. Interior of the solenoid లోపల ఇంటీరియర్ ఉంది కదా, ఈ మొత్తంలో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవుతుంది, ఎందుకంటే కరెంట్ అనేది 0. ఇది హ్యాలో ఉంది కదా, ఖాళీ ఉన్నప్పుడు మనకి హ్యాలో సిలిండర్లో ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైనా వచ్చిందా, లేదు. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ టొరాయిడ్లో కూడా మొత్తం ఇది హ్యాలో ఉంటుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. ఫర్ ద పాయింట్ ఇన్ ద ఓపెన్ స్పేస్ ఎక్స్టీరియర్, సో బయట సైడ్ ఇప్పుడు మన ఇట్లా సింపుల్గా సాలినాయిడ్ అంటే టొరాయిడ్ అంటే ఇట్లనే ఉంది మనకు. ఓన్లీ ఎలాంగ్ దిస్ యాక్సిస్ మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇంటీరియర్ పాయింట్స్లో 0, ఎక్స్టీరియర్ పాయింట్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0, ఈక్వల్ 0. బి ఈక్వల్ 0 ఇన్ ద ఎక్స్టీరియర్ ఆల్సో, ఎక్స్టీరియర్ పాయింట్స్లో కూడా 0. ఫర్ ద పాయింట్ ఇన్సైడ్ ద టొరాయిడ్, సో ఈ పాయింట్ ఉంది కదా ఎలాంగ్ దిస్ లైన్, ఇది ఉంది కదా పాయింట్ ఇన్ ద సాలినాయిడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్ ఇన్సైడ్ బి ఇన్ విచ్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ బై ఎల్ ఇంటూ ఐ. సో దీన్ని మ్యూ నాట్ ఎన్ఐ అని కూడా రాయొచ్చు. స్మాల్ ఎన్ ఈస్ క్యాపిటల్ ఎన్ బై లెంత్, దీనికి లెంత్ ఏం చేసినా మనం సర్కిల్ లాగా తిట్టినాం కాబట్టి ఏమవుతుంది 2πr. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు టొరాయిడ్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సేమ్ సాలినాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా రాయొచ్చు, మ్యూ నాట్ ఎన్ఐ వేర్ స్మాల్ ఎన్ ఈస్ క్యాపిటల్ ఎన్ బై ఎల్. ఆ లెంత్ దేనికి ఈక్వల్ అవుతుంది, సర్కంఫరెన్స్ ఆఫ్ దిస్ సర్క్యులర్ పాత్, కాబట్టి స్మాల్ ఎన్ ఈస్ క్యాపిటల్ ఎన్ బై 2πr. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు టొరాయిడ్. ఇక్కడ a long solenoid carries the current produces a long solenoid. సో ఏముంది ఇక్కడ ఒక లాంగ్ solenoid ఉంది, carrying the current, let us say it is carrying the current I, produces a magnetic field B along its axis. So along this axis it is producing a magnetic field B. If the current is doubled and the number of turns per centimeter is halved, కరెంట్ ని డబుల్ చేసారు, కరెంట్ ఐని 2i చేసి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్ halved అంటే హాఫ్ చేసారు, నెంబర్ ఆఫ్ టర్న్స్ n becomes n by 2. ద న్యూ వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో జనరల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సాలినాయిడ్ ఏముంది మనకు B ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ. సో న్యూ magnetic field B dash when current is double and the number of turns becomes half of the original value. So ఇక్కడ రాద్దాం, mu naught n becomes n by 2 and I becomes 2i. 2 కి 2 cancel, final ఏం మిగిలింది మళ్ళీ mu naught ni. New magnetic field B dash which is equal to B. There is no change in the magnetic field when current becomes double and the number of turns becomes half of the original value. There is no change. Next, a long solenoid formed by winding 70 turns per centimeter. So ఏమి ఇచ్చారు ఇక్కడ 70 turns in 1 centimeter. If 2 ampere current flows, current I equal to 2 amperes, then the magnetic field produced inside the solenoid is, magnetic field inside the solenoid మనకి ఈక్వేషన్ ఉంది B equal to mu naught Ni. ఇది n is నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ మీటర్ ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు వీళ్ళు 70 టర్న్స్ ఇన్ 1 సెంటీమీటర్ ఇచ్చారు, మీటర్లోకి కన్వర్ట్ చేస్తే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 to the power of -2 meters. సో దీన్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే 70 ఇంటి ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ కూడా 1 సెంటీమీటర్ అనేది 1 మీటర్లో కావాలంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ మనం ఏం రాయొచ్చు 100 సెంటీమీటర్స్
ఇక్కడ బోత్ సైడ్స్ 100 మల్టిప్లై చేస్తే 7000 టర్న్స్ ఇన్ 1 మీటర్. 7000 turns in 1 meter. Current ఎంత ఇచ్చిండు? 2 ampere current is flowing through this. Find the magnetic field. సో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ తీసుకొచ్చి. మ్యూ నాట్ వాల్యూ తెలుసు 4 pi into the value of mu naught is 4 pi into 10 to the power of minus 7. సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే n వాల్యూ ఉంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ per 1 meter is 7000. Then magnetic field becomes mu naught 4 pi into 10 to the power of minus 7 into n value 7000, small n, 7000 into current 2, 14 4s 56,000 into pi into 10 to the power of minus 7. 3.14 multiply చేస్తే మనకి ఇది ఎంత వస్తుంది అంటే 17.6 into 10 to the power of minus 3 magnetic field B. 17.6 into 10 to the power of minus 3 Tesla. Magnetic field units Tesla. Magnetic field induction or magnetic field intensity అని చెప్పొచ్చు. A solenoid of 1200 turns given n equal to 1200 turns wound uniformly in a single layer of glass tube of 2 meters. So 2 meters లో గ్లాస్ ట్యూబ్ లో ఎంత ఇచ్చిండు? 2 meters and the 0.2 meters of diameter D equal to 0.2 meters. The magnetic field intensity at the center of the solenoid. Magnetic field intensity at the center of the solenoid. Magnetic field intensity at the center of solenoid when the current I equal to 2 amperes flows through it. 2 ampere current flow అయినప్పుడు దాంట్లో వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇవి నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ కదా. ఇది 2 meters లో 1200 టర్న్స్ ఉన్నాయి అంటే 1 మీటర్కి ఎన్ని ఉంటాయి? 1 మీటర్కి 600 టర్న్స్. 1 మీటర్కి 600 టర్న్స్ అయితే ఇవి మొత్తం ఎట్లా 200 టర్న్స్ ఓన్లీ ఇన్ పౌండ్ సింగిల్ లేయర్ ఆఫ్ గ్లాస్ ట్యూబ్ ఆఫ్ 2 మీటర్. 2 మీటర్లో 200 టర్న్స్ అయినాయి. మనకు స్మాల్ అండ్ ఏంటి? నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ కదా. సో ఇక్కడ మనకు లెంత్ ఎంత ఇచ్చిండు? 2 meters. నెంబర్ ఆఫ్ టర్న్స్ క్యాపిటల్ ఎన్ తీసుకోండి, క్యాపిటల్ ఎన్ 1200 by 2. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత అయింది? 600. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్ టు mu naught ni. mu naught value, substitute the mu naught value. మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అన్నారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అది బి కాదు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బి బై మ్యూ నాట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నారు, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్ హెచ్ ఈక్వల్ టు బి బై మ్యూ నాట్. బి బై మ్యూ నాట్ వాల్యూ కావాలి. బి బై మ్యూ నాట్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఐ. ఎన్ ఇంటూ ఐ అంటే ఏమవుతుంది వాల్యూ? ఎన్ వాల్యూ ఇస్ 600 into current I is 2 amperes. B by mu naught is H. Magnetic intensity, magnetic field induction. Magnetic field induction is B. Magnetic field intensity is H. H is B by mu naught. 1200 ampere per meter. 1200 ampere per meter or 1.2 into 10 to the power of 3 ampere per meter. This is magnetic field intensity or intensity of magnetizing field. A long straight wire of radius A carries a steady current I. The current is uniformly distributed across its cross section. Then the ratio of magnetic field at A by 2 and 2A from the axis of the wire. ఇక్కడ సిలిండర్ కేసు ఇది, సాలిడ్ సిలిండర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఉన్నది కాబట్టి మనం ఒక సాలిడ్ సిలిండర్ తీసుకున్నాం. సాలిడ్ సిలిండర్లో కరెంట్ ఐ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పాడు. సో దీని రేడియస్ ఎంత ఇచ్చి మనకు? రేడియస్ ఏ. రేడియస్ ఏ క్యారీస్ కరెంట్. రేడియస్ ఏ అన్నాడు కదా, మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఏ బై 2 అంటే ఇన్సైడ్ పాయింట్ లో, ఒకటి ఏ బై 2 లో, ఇంకొకటి 2A అంటే ఒకటి అవుట్ సైడ్ పాయింట్, ఒకటి ఇన్సైడ్ పాయింట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సిలిండర్ ఎట్ ద పాయింట్ ఇన్సైడ్ ద వైర్. ఇన్సైడ్ ద వైర్ కి మనం ఈక్వేషన్ ఏముంది మనకు? మ్యూ నాట్ ఐ ఆర్ బై 2 పై ఆర్ స్క్వేర్. మ్యూ నాట్ ఐ ఆర్ బై 2 పై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఇన్సైడ్ కదా, ఇదేమవుతుంది? ఎంత డిస్టెన్స్ లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డిస్టెన్స్ ఏ బై 2.
and r value radius is a. So ఇది mu naught I into a by 2 by 2 pi a square. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ a కి a క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా ఏం వెళ్ళింది మనకు mu naught I by 4 pi a. mu naught I by 4 pi a. ఈ 2 ఇక్కడ కింద మల్టిప్లై అవుతుంది. mu naught I by 4 pi a. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ పాయింట్ లో డిస్టెన్స్ ఎంత ఇచ్చింది మనకు 2a. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద సిలిండర్. అవుట్ సైడ్ లో ఈక్వేషన్ మనకు mu naught I by 2 pi r. mu naught I by 2 pi r. మనకు r వాల్యూ 2a కదా. అవుట్ సైడ్ పాయింట్ లో r వాల్యూ ఇచ్చింది స్మాల్ r ఈక్వల్ టు 2a. mu naught I by 2 pi into r ఈక్వల్ టు 2a. మొత్తం ఎంత అయింది mu naught I by ఇది కూడా 4 pi a. The ratio of magnetic field at a by 2 and a. So inside point ఇది a by 2, ఇది అవుట్ సైడ్ పాయింట్ a కాబట్టి రెండింటి రేషియో చేస్తే రెండు కూడా ఏమన్నా సేమ్ కదా. mu naught I by 4 pi a by mu naught I by 4 pi a. Magnetic field at a by 2 by magnetic field at 2a is equal to 1 by 1. సింపుల్ గా 1:1 అని రాయొచ్చు. 1 by 1. సో ఎందుకు అయిందంటే mu naught I by 4 pi a by mu naught I by 4 pi a. కావాలంటే ఇక్కడ రాసి క్యాన్సిల్ చేసిన 1 by 1 వస్తుంది. Magnetic field remains same. So simple గా b at a by 2 equal to magnetic field at 2a. Magnetic fields రెండు కూడా same. Next, a solenoid of length 0.5 meters given length L equal to 0.5 meters has a radius r equal to 1 centimeter made up of m number of turns. మనకు మామూలుగా n నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకుంటారు. ఇది m అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్. m number of turns. It carries a current I equal to 5 amperes. If the magnitude of magnetic field inside the solenoid, magnetic field value magnetic field B equal to 6.28 into 10 to the power of minus 3 Tesla, the value of m. మనకు solenoid ఈక్వేషన్ ఉంది కదా, magnetic field B equal to mu naught Ni. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏమిచ్చింది మనకి m నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం mu naught నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ కదా m by l into I. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. సో దీంట్లో మనకున్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి, m వాల్యూ వస్తుంది. B ఎంత, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత 6.28 into 10 to the power of minus 3 equal to mu naught 4 pi into 10 to the power of minus 7 into m by length L equal to 0.5 meters, 0.5 into current I is 5 amperes. 0.5 ఉందా 0.5 10 క్యాన్సిల్ చేయొచ్చు. ఇది 6.28 ని మనం 5 వాల్యూస్ లో రాస్తే 3.14 2 టైమ్స్ రాస్తే 6.28 అవుతుంది కదా. ఇది 2 pi into 10 to the power of minus 3 equal to 4 pi into 10 to the power of minus 7 into m into 0.5 ఉందా 0.5 10 m into 10. 2 pi 1 2 pi 2 ఇక్కడ -3 ఇక్కడ -3 పోతే -4 ఉంటుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి సింపుల్ గా ఈ 0 క్యాన్సిల్ చేస్తే 10 to the power of -3 2 into 10 to the power of -3. ఫైనల్ ఏం మిగిలింది మనకి ఇక్కడ 1 equal to 2 into 10 to the power of -3 equal to m. సో 1/2 మొత్తం కింద పంపించేసాం అనుకో 1/2 into 10 to the power of -3 equal to m. 1/2 అంటే 0.5 కదా, 0.5 into 10 cube equal to m. సో సింపుల్ గా దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు m equal to 3 ఉన్నాయి కాబట్టి 500 టర్న్స్. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని వచ్చింది మనకు 500.
force on a moving charge in a magnetic field. Let us consider a magnetic field of field induction V. A charged particle Q enters into this field. Charged particle Q enters into this field with velocity V. It will experience some force due to this field. That force is given by F equal to QVB sine theta, or simply the name write Q into V cross B. This is the force experienced by charged particle in a uniform magnetic field. Uniform magnetic field లోకి charged particle enter అయినప్పుడు అది experience చేసే force Q into V cross B or QVB sin theta, where theta is the angle between V and B, velocity and magnetic field. V cross B రాసినాం, అందుకే V cross B అని రాసినాం. ఇది ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకు force is perpendicular to velocity and also force is perpendicular to magnetic field B. So if velocity V equal to 0, if velocity, for suppose ఈ దీంట్లో మనకు velocity 0 రాస్తే force ఏమవుతుంది? If velocity is 0, then force also becomes 0. So sin theta values బట్టి కూడా మనకు force values చేంజ్ అవుతూ ఉంటాయి. If theta equal to 0 or 180, force becomes 0. If theta equal to 0 or 180 degrees, force becomes 0. సో ఫోర్స్ ఎప్పుడు నాన్ జీరో ఉంటుంది? మరి జీరో ఎప్పుడు అవుతుంది? 0 180, 0 ఉన్న 180 ఉన్న ఫోర్స్ 0 అవుతుంది. ఇఫ్ theta lies between 0 less than theta less than 180, force not equal to 0. ఫోర్స్ నాన్ జీరో ఎప్పుడైతుంది? 0 less than theta less than 180. సో ఇది కండిషన్. వర్క్ డన్ బై మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే మూవింగ్ ఛార్జ్ 0. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల వర్క్ డన్ ఏం రాదు మూవింగ్ ఛార్జ్ పైన. So it only changes the direction of velocity. Velocity direction matlab magnetic field changes only direction of velocity. Direction of velocity మాత్రమే చేంజ్ చేస్తుంది, దానివల్ల వర్క్ డన్ ఏం రాదు. నెక్స్ట్ లోరెంజ్ ఫోర్స్. ఈ లోరెంజ్ ఫోర్స్ ఏంటంటే సింపుల్ గా లోరెంజ్ ఫోర్స్ మనం ఏం రాయొచ్చు అంటే సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే వచ్చింది మనకు Q ఇంటూ V క్రాస్ B కదా. ఎలక్ట్రిక్ ఫోర్స్, లోరెంజ్ ఫోర్స్ సింప్లీ ఇస్ సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ magnetic forces. Electric and magnetic forces. Lorentz force FL equal to electric force FE plus magnetic force FB. FM అలాగే B రాసుకున్నాం. ఓకే, ఎలక్ట్రిక్ ఫోర్స్ FE ఏముంటుంది మనకు? Q ఇంటూ E ప్లస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ Q ఇంటూ V క్రాస్ B. ఇది లోరెంజ్ ఫోర్స్ ఈక్వేషన్. సో FL ఈక్వల్ టు Q కామన్ తీసేస్తే E ప్లస్ V క్రాస్ B, E ప్లస్ V క్రాస్ B. సో ఇది మనకు లోరెంజ్ ఫోర్స్ అవుతుంది. లోరెంజ్ ఫోర్స్ సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫోర్స్ F ఈక్వల్ టు QE మనకు తెలిసిందే. అది మ్యాగ్నెటిక్ ఫోర్స్ జస్ట్ బిఫోర్ మనం చార్జ్డ్ పార్టికల్ ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ ఎక్కడ చూసినాం? Q ఇంటూ V క్రాస్ B. నెక్స్ట్ మోషన్ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని తీసుకోండి. దీంట్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి మనకు. ఫస్ట్ కేస్ 1, దాంట్లో ఇఫ్ యాంగిల్ థీటా ఈక్వల్ టు 0 ఆర్ 180 డిగ్రీస్. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి చార్జ్డ్ పార్టికల్ 0 ఆర్ 180 డిగ్రీస్ ఎంటర్ అయితే, ఆర్ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి చార్జ్డ్ పార్టికల్ ఇట్లా ఎంటర్ అయింది, లేదా ఎగ్జాక్ట్ ఆపోజిట్ 180 డిగ్రీస్ తో ఎంటర్ అయింది. ఎట్లా ఎంటర్ అయినా ఫోర్స్ ఏమవుతుంది అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై ఇట్ ఈక్వల్ టు 0. ఎందుకు మనకు ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫోర్స్ ఏముంది? F ఈక్వల్ టు QVB sin theta. ఒకవేళ ఈ చార్జ్డ్ పార్టికల్ థీటా ఈక్వల్ 0 ఆర్ 180 తో ఎంటర్ అయినప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సైన్ థీటా వాల్యూ ఏమైతుంది? థీటా 0 రాస్తే సైన్ థీటా ఏమవుతుంది? 0. సైన్ 0 0, సైన్ 180 ఆల్సో 0. కాబట్టి చార్జ్డ్ పార్టికల్ ఎప్పుడు కూడా ప్యారలల్ గా ఎంటర్ అయినప్పుడు ఫీల్డ్ లోకి, ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు అది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేయదు, సింపుల్ గా స్ట్రైట్ పాత్ లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కేస్ 2, దీంట్లో సెకండ్ కేస్
కేస్ 2లో ఇఫ్ θ ఈక్వల్ టు 90 degrees. θ 90 degrees అయినప్పుడు sin 90 ఉన్నది అంటే ఇట్ ఎక్స్పీరియన్సెస్ మాక్సిమం ఫోర్స్. ఆ మాక్సిమం ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఏం చేస్తుందంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు చార్జర్ పార్టికల్ సింపుల్ ఒక సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతుంది. సర్క్యులర్ పాత్. ఇట్ ఫాలోస్ a circular path and it enters perpendicularly into the field. సో ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఇట్లా ఒక సర్క్యులర్ పాత్ ని అది ఫాలో అవుతుంది 90 డిగ్రీస్ యాంగిల్ తో వచ్చినప్పుడు. సో ఎందుకు ఈ సర్కిల్ తిరుగుతుందంటే దీనిపైన టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఒకటి magnetic force due to the field, and this magnetic force is balanced by centripetal force. Magnetic force మనకు F equal to QVB, theta equal to 90 కాబట్టి F equal to QVB. Centripetal force mv square by r. సో ఇక్కడ v QV క్యాన్సల్. దీని నుంచి QB equal to mv by r or r equal to mv by QB. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్, r equal to mv by QB. సో ఏమొచ్చింది మనకు r equal to mv by QB, mv by QB. సో దీన్ని మొమెంటం p గా కూడా రాయొచ్చు, p by QB, ఆర్ దీన్ని మొమెంటం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వస్తే అండర్ రూట్ 2mk by అండర్ రూట్ 2mk by QB అండర్ రూట్ 2mk by QB. సో పొటెన్షియల్ రాస్తే అండర్ రూట్ 2mqv potential v by qv. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద ఈక్వేషన్, మొమెంటం డిఫరెంట్ ఫార్మ్స్ రాసినాం మనం ఇక్కడ. qv ఇది రేడియస్, సింపుల్ గా రేడియస్ కావాలంటే డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకుంటే మనకు ప్రాబ్లమ్స్ లో యూజ్ అవుతాయి ఇవన్నీ. సో నెక్స్ట్ దీని నుంచి టైం పీరియడ్ ఆఫ్ రివల్యూషన్, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తే సర్కిల్ తిరుగుతుంది కదా, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తే టైం పీరియడ్ ఈక్వల్ టు వాట్, టైం పీరియడ్ ఈక్వల్ టు సింప్లీ డిస్టెన్స్ బై వెలాసిటీ కదా. టైం అంటే డిస్టెన్స్ ఎంత 2πr, సర్క్యులర్ పాత్ కాబట్టి 2πr బై వెలాసిటీ v, 2πr బై v. r వాల్యూ ఉంది కదా mv బై qv, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2π బై v అంటూ r వాల్యూ వచ్చింది mv బై qv. ఇక్కడ v qv క్యాన్సల్. నెక్స్ట్ టైం పీరియడ్ ఫైనల్ ఏమైంది మనకు, టైం పీరియడ్ ఈక్వల్ టు 2πm బై qb, 2πm బై qb. ఇది టైం పీరియడ్. దీని నుంచి ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఫ్రీక్వెన్సీ 1 బై టైం పీరియడ్ కాబట్టి రివర్స్ హ్యాండ్ ఈక్వేషన్, ఫ్రీక్వెన్సీ qb బై 2πm, qb బై 2πm. సో ఇది ఫ్రీక్వెన్సీ. ఈ రిలేషన్స్ గుర్తుపెట్టుకోండి, వీటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ రాసిన ఈ ఈక్వేషన్ నుంచే మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ ఒకటి, టైం పీరియడ్ ఒకటి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి టూ కేసెస్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఫర్ సపోజ్ వాట్ ఇఫ్ θ is not equal to 90, 180, then 0, 90, 180. సో ఇప్పుడు 3 కాకుండా ఇంకా ఏదైనా ఒక యాంగిల్, సమ్ యాంగిల్ θ తో ఎంటర్ అయింది అనుకోండి. ఇది కేస్ 3. కేస్ 3లో చార్జర్ పార్టికల్ ఇఫ్ θ నాట్ ఈక్వల్ టు 0, 90, 180, θ సింప్లీ సమ్ యాంగిల్ θ తో ఎంటర్ అయింది అనుకోండి ఫీల్డ్ లోకి. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది దీంట్లో, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి చార్జర్ పార్టికల్ అనేది సమ్ యాంగిల్ θ తో ఎంటర్ అయింది అనుకోండి. అట్లా ఎంటర్ అయినప్పుడు ఏదంటే ఇది చూడండి ఒకసారి, ఇట్లా చార్జర్ పార్టికల్ అట్ యాంగిల్ θ ఎంటర్ అయింది దీంట్లోకి, ఫీల్డ్ లోకి. ఇటు యాంగిల్ θ ఎంటర్ అయితే హారిజాంటల్ డైరెక్షన్ లో విత్ వెలాసిటీ v ఎంటర్ అయింది అనుకోండి ఫీల్డ్ లోకి. ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, ఇది v cos θ, వర్టికల్ కాంపోనెంట్ ఈస్ v sin θ. దీంట్లో మనకు డిఫరెంట్ థింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఆఫ్ ద పాత్, రేడియస్ ఆఫ్ ద పాత్ ఏమైతుంది మనకు, ఇప్పుడు v sin θ ఉందనుకో, v sin θ ఈజ్ పర్పెండిక్యులర్. సో ఇది సర్క్యులర్ పాత్ రిప్రజెంట్ చేస్తుంది. v cos θ ఏమో ఇది పర్పెండిక్యులర్ కదా 90 డిగ్రీస్ కాబట్టి సర్కిల్. సో ఇది ప్యారలల్ ఉంది కదా, ప్యారలల్ ఉంది కాబట్టి స్ట్రైట్ లైన్. సో సర్కిల్ ప్లస్ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ ఉంది దీంతో పాటు సర్కిల్ లో మూవ్ అవుతుంది. అంటే ఒక హెలిక్స్ హెలికల్ పాత్ ని ఫాలో చేస్తుంది. ఎలక్ట్రాన్ ఎట్ యాంగిల్ θ ఎంటర్ అయితే హెలికల్ పాత్ ముందుకు వెళ్తుంది సర్కిల్. సో దీంట్లో
మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే రేడియస్ ఆఫ్ ద పాత్ ఆర్ ఈక్వల్ టు ఎం అవి పర్పెండిక్యులర్. సో ఈ కాంపోనెంట్ కదా, సర్కిల్ వచ్చేది వి సైన్ థీటా కాంపోనెంట్ కదా, ఇది సర్క్యులర్ పాత్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది సర్క్యులర్ పాత్, ఇది వి కాస్ థీటా స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ సర్కిల్ రెండు కలిపితే హెలిక్స్ అవుతుంది. రేడియస్ ఆఫ్ ద పాత్ కావాలంటే ఆర్ ఈక్వల్ టు ఎంవి పర్పెండిక్యులర్ బై ఎంవి బై క్యూబీ కదా, క్యూబీ. Perpendicular component of velocity is v sin theta. So simple గా radius of the path ఏమైంది, m v perpendicular is mv sin theta by qb. నెక్స్ట్ పిచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది హారిజంటల్ డిస్టెన్స్. పిచ్ అనేది హారిజంటల్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం అని రాస్తామని. ఈ వెలాసిటీ ఏంటి, ప్యారలల్ వెలాసిటీ. హారిజంటల్ డిస్టెన్స్ అన్న కాబట్టి హారిజంటల్ వెలాసిటీ తీసుకోవాలి. సో ఇది x ఈక్వల్ టు v cos theta ఇంటూ t. మనకు t వాల్యూ ఉంది కదా ఆల్రెడీ, ఇక్కడ t ఏముంది 2πm by qb. t వాల్యూ is 2πm by qb. అదే రాయండి ఇక్కడ. t వాల్యూ x ఈక్వల్ టు v cos theta ఇంటూ 2πm by qb. సో ఇది pitch of the helical path. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం నెక్స్ట్ దీనిలో. A proton with kinetic energy of 1 million electron volts. 1 million electron volts given kinetic energy K equal to 1 million electron volts. సో దీన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కన్వర్ట్ చేస్తే 10 to the power of 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దీన్ని జౌల్స్ లోకి కన్వర్ట్ చేయాలి. మనం ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్ లో చేస్తాం కాబట్టి ప్రాబ్లమ్స్ 10 to the power of 6 into 1.6 into 10 to the power of -19 జౌల్స్. ఇప్పుడు ఇది వాల్యూ అనేది జౌల్స్ లో కన్వర్ట్ అయిపోయింది. మూవ్స్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. సౌత్ టు నార్త్ అంటే ఇప్పుడు ఎట్లా వెళ్తుంది అంటే ఇది నార్త్ సౌత్ అనుకోండి. సౌత్ టు నార్త్ ఇట్లా మూవ్ అవుతుంది proton. This proton is moving in this direction. It gets an acceleration A equal to 10 to the power of 12 meter per second square by an applied magnetic field directed from west to east. So west to east ఫీల్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెస్ట్ టు ఈస్ట్ అంటే ఇది పర్పెండిక్యులర్ గా మూవ్ అవుతుంది. సౌత్ టు నార్త్ ఏమో ప్రోటాన్ వెళ్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెస్ట్ టు ఈస్ట్ ఉంది అంటే పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ కి మూవ్ అవుతుంది. The value of magnetic field is, what is the value of magnetic field given rest mass of proton is 1.6 into 10 to the power of -27 kg. magnetic force ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాస్ ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ యాక్సిలరేషన్ ఉంది. ఇవి ఉన్నప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈక్వేషన్ ఏముంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ F ఈక్వల్ టు QVB. B కావాలి కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈక్వల్ టు F బై QV. ఫోర్స్ F ఈక్వల్ టు MA బై QV. సో వెలాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది, నీకు మాస్ ఉంది, యాక్సిలరేషన్ ఉంది, చార్జ్ Q కూడా ఉంది. నాకు కావాల్సింది ఏంటి, వెలాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది, కైనెటిక్ ఎనర్జీ ఇచ్చింది కదా, కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఉంది కదా, కైనెటిక్ ఎనర్జీ K ఈక్వల్ టు హాఫ్ mv square. సో దిస్ హాఫ్ mv square వాల్యూ ఇస్ గివెన్. సో దీని నుంచి v వాల్యూ వస్తుంది, v ఈక్వల్ టు ఈ 2 ఇక్కడ పంపించేస్తే 2k బై m. సో ఇది v స్క్వేర్ అవుతుంది. v కావాలంటే జస్ట్ v ఈక్వల్ టు అండర్ రూట్ 2k బై m. సో దీని నుంచి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెలాసిటీ v ఈక్వల్ టు అండర్ రూట్ 2 into kinetic energy. Kinetic energy is given 1.6 into 1.6 into plus 6 కి ఇక్కడ -19 అవుతుంది, 10 to the power of -13 by mass. మాస్ ఎంత ఇచ్చిండు 1.6 into 10 to the power of -19. 1.6 కి 1.6 క్యాన్సల్, ఈ -19 పైన ప్లస్ 19 సింపుల్ గా
10 to the power of 7 మిగులుతుంది మనకి ఇక్కడ. √2 into 10 to the power of 7. ఓకే. 10 to the power of -27 రెస్ట్ మాస్. సో ఈ పైనకొచ్చేసి మనకేం మిగులుతుంటే వెలాసిటీ v becomes √2 times of 10 to the power of 7. √2 into 10 to the power of 7. సో ఈ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి v వాల్యూలో. మాస్ ఉంది, యాక్సిలరేషన్ ఉంది, q ఉంది, v ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాస్ 1.6 into 10 to the power of -27 m యాక్సిలరేషన్ ma by qv కదా. యాక్సిలరేషన్ ఏముంది? 10 to the power of 12 by q, చార్జ్ q. 1.6 into 10 to the power of -19 into velocity √2 into 10 to the power of 7. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే 10 to the power of 1.6 క్యాన్సల్. సో ఈ పవర్స్ అన్ని క్యాన్సల్ చేస్తే మనకు ఫైనల్గా 1/√2 into 10 to the power of -3 మిగులుతుంది. 1/√2 అంటే 0.707 into 10 to the power of -3. సో దీన్ని 0.71 రాయొచ్చు. 0.71 into 10 to the power of -3 టెస్లా. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో లేదా దీన్ని 0.71 మిల్లీ టెస్లా కూడా రాయొచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. నెక్స్ట్, a proton and an alpha particle having the kinetic energies kp and k alpha. Kp represent the kinetic energy of proton and k alpha represent kinetic energy of an alpha particle. Magnetic respectively enters into magnetic field right angles at right angles అంటే theta equal to 90 degrees లో enter అయినాయి. The ratio of radii of the paths of proton to that of alpha particle is 2:1. The radii of paths of proton, ratio of radii of proton to radius of alpha particle is 2/1. So find the ratio of kinetic energy of proton by kinetic energy of alpha particle. Kinetic energy of proton by kinetic energy of alpha particle. ఇంతకుముందు రిలేషన్ రాసినాం కదా మనం. రేడియస్ ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ కైనటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? 2m/qb అండర్ రూట్ 2m/qb. ఇది రిలేషన్. కైనటిక్ ఎనర్జీ అండ్ రేడియస్ రిలేషన్ ఇది అండర్ రూట్ 2mk/qb. మనకి ఇప్పుడు ఆల్ఫా కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్ బై ఆల్ఫా పార్టికల్ కావాలి కదా. సో మనం ఏం చేద్దామంటే రేడియస్ ఆఫ్ ప్రోటాన్ బై రేడియస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ చేస్తే radius of proton to mass of the proton into kinetic energy of the proton by charge of the proton into same magnetic field got B by under root 2 into mass of alpha particle mass of proton proton mass of kinetic energy of proton by mass of alpha particle into kinetic energy of alpha particle by charge of alpha particle into magnetic field. ఇక్కడ √2 కి √2 క్యాన్సిల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా మనకి ఏం మిగిలింది ఇక్కడ? అండర్ రూట్ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇంటూ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్ బై చార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఇంటూ ఇది రివర్స్ అయితే ఈ క్యూబ్ పైనకు వస్తుంది. చార్జ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ బై అండర్ రూట్ మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఇంటూ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫైనల్ గా మనకి ఇక్కడ మిగిలినది ఏముంటుంది అంటే సేమ్ అదే రిలేషన్ రాస్తున్నాం. రేడియస్ ఆఫ్ ప్రోటాన్ బై రేడియస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద ప్రోటాన్ బై మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఇంటూ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్ బై కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఇంటూ చార్జ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ బై చార్జ్ ఆఫ్ ప్రోటాన్. సో ఇక్కడ మాస్ ఆఫ్ ప్రోటాన్ తెలియాలి, మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ తెలియాలి. ఆల్ఫా పార్టికల్ అంటే హీలియం న్యూక్లియస్. మాస్ 4m ఉంటుంది,
charge 2 so values rather mass of proton is simply m, mass of alpha particle 4m, charge of proton e, charge of alpha particle 2e, charge of alpha particle 2e. సో రేడియస్ మనకు రేషియో ఇచ్చింది కదా, రేడియస్ ఆఫ్ ప్రోటాన్ రేడియస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఇది 2/1 అని ఇచ్చింది. ఈ వాల్యూస్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఇక్కడ రాస్తే 2/1 ఈక్వల్ టు అండర్ రూట్ మాస్ ఆఫ్ ప్రోటాన్ బై మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. మాస్ ఆఫ్ ప్రోటాన్ అండర్ రూట్ m by mass of alpha particle 4m into under root kinetic energy of proton by kinetic energy of alpha particle. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ charge of alpha particle 2e by e. ఈకి ఈ క్యాన్సల్, ఎంకి ఎం క్యాన్సల్. ఇక్కడ ఫైనల్గా 2/1 ఈక్వల్ టు 1/√4 అంటే 2 ఇంటూ kinetic energy of proton by kinetic energy of alpha particle under root ఇక్కడ ఇంటూ ఇది 2. ఇక్కడ 2కి 2 క్యాన్సల్, ఈ 2 పైనకి వచ్చేస్తే ఇక్కడ ఏం మిగిలింది 2 ఈక్వల్ టు అండర్ రూట్ kinetic energy of proton by kinetic energy of alpha particle. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 4 ఈక్వల్ టు kinetic energy of proton by kinetic energy of alpha particle. రేషియో ఎంత వచ్చింది? kinetic energy of proton to that of kinetic energy of alpha particle is 4:1. ఇది రేషియో. జాగ్రత్త చూసుకోండి ఒకసారి. ఈ రిలేషన్ నుంచి ఇక్కడ నుంచి రాసినాం. రూట్ m by root mass of proton by mass of alpha particle, kinetic energy of proton by kinetic energy of alpha particle, charge of alpha particle by charge of proton. ఇక్కడ నుంచి రాసినాం. నెక్స్ట్ the proton and alpha particle of the same velocity enters uniform magnetic field. Proton and alpha particle ఇప్పుడు velocity same ఇచ్చింది. Velocity remains constant or same. Enters into uniform magnetic field which is acting perpendicular to their direction. Theta ఎంత ఇచ్చిండు? 90 degrees. The ratio of circular paths described by alpha particle and the proton. The ratio of circular paths described by alpha particle and proton. Ratio of alpha particle, radii of alpha particle by radius of proton. ఈ రేషియో అడుగుతున్నారు. ఈక్వేషన్ ఉంది కదా, r ఈక్వల్ టు mv బై qv. సో radii of alpha particle by radius of proton, mass of alpha particle into velocity remains the same, charge of alpha particle into magnetic field కూడా same, by mass of proton into velocity remains constant v, charge of proton into magnetic field b same. సో b cancel, v cancel. అయితే ఫైనల్ ఇక్కడ ఏం మిగిలింది? mass of alpha particle by charge of alpha particle into charge of proton by mass of proton. Charge of proton by mass of proton. రివర్స్ అవుతుంది. రివర్స్ అయితే మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఇంతకు చూసినాం కదా, మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ 4m బై చార్జ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. చార్జ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఏమవుతుంది? 2e ఇంటూ చార్జ్ ఆఫ్ ప్రోటాన్ e బై మాస్ ఆఫ్ ప్రోటాన్ m. 2కి 2 క్యాన్సల్, mకి m క్యాన్సల్. 4/2. 4/2 అంటే సింపుల్ గా 2 1 2 2 2/1. The ratio of radii of alpha particle by radius of alpha particle by radius of proton is 2/1. So then ratio lo raste 2:1. Next, an electron with energy 0.1 kilo electron volts given energy E equal to 0.1 kilo electron volts moves at right angles to the Earth's magnetic field. Perpendicular theta equal 90 degrees తో మూవ్ అవుతుంది. పర్పెండిక్యులర్ ఉన్నాడు కాబట్టి ఫీల్డ్ magnetic field given magnetic field B equal to 1 into 10 to the power of -4 Tesla. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చారు. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ సింప్లీ మనం దాన్ని టెస్లాగా తీసుకోవచ్చు. ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రివల్యూషన్. ఫ్రీక్వెన్సీ ఫార్ములా చూసుకోండి. ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు క్యూబీ బై 2π m. క్యూబీ బై 2π m. సో ఇక్కడ మనకి ఇచ్చిన పార్టికల్ ఏంటి? ఎలక్ట్రాన్.
Oh, charge of the electron, we know. Magnetic field value is given 1 into 10 to the power of minus 4. 2 pi constant value only. Mass of the electron. Simple గా charge find రాస్తే 1.6 into 10 to the power of minus 19 into magnetic field 10 to the power of minus 4 by 2 pi. 2 pi అంటే 6.28 into mass. Mass of the electron 9 into 10 to the power 9.1 into 10 to the power of minus 31. 0.1 లేకుండా తీసుకున్నాం 9 into 10 to the power of minus 31. సో ఇది 1.6 by 56.52 అవుతుంది ఇంటూ 10 to the power minus 31 పైనకి వెళ్తే ప్లస్ 31 అవుతుంది. ఇక్కడ మనకి ఎంత ఉంది 9, ఇది ఒక 4, 13. 30 minus 31 10 to the power of 8. 10 to the power of 8 మిగులుతుంది. సో వీటిని క్యాన్సిల్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రివల్యూషన్ ఎఫ్ ఈక్వల్ టు 0.0283 ఇంటూ 10 to the power of 8 హెర్ట్జ్. అలా దీన్ని పాయింట్ లేకుండా రాయాలంటే frequency f equal to 2.83 into 10 to the power of 6 hertz. Frequency units hertz. Next, an alpha particle and a proton are accelerated from the rest through the same potential difference. Potential difference V. Potential difference ఇది గుర్తుపెట్టుకోవాలి, క్యాపిటల్ V రాస్తున్నందుకే. Potential difference V remains the same. The ratio of linear momenta acquired by the above two particles will be ratio of momentum. Momentum P equal to what? Under root 2mq/v. This is momentum equation in terms of accelerated potential v. మనం ఇవన్నీ మళ్ళీ డి బ్రోగ్లీ రిలేషన్ లో రాసేటప్పుడు మొమెంటం రిలేషన్ మొత్తం ఇదంతా. సో 2mqv మనకు దేనికి రేషియో అడిగిండు? మొమెంటం ఆఫ్ ఆల్ఫా పార్టికల్, an alpha particle and proton. Momentum of alpha particle the root 2 mass of alpha particle, charge of alpha particle, and potential remains the same. So v అనే రాయండి, ఇది potential capital V by under root 2 into mass of proton, charge of proton into accelerated potential V. So v కి v క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 కి 2 కూడా క్యాన్సిల్. ఫైనల్ గా మిగిలింది అండర్ రూట్ లో కూడా క్యాన్సిల్ చేసి అండర్ రూట్ సింపుల్ గా మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ into charge of alpha particle by mass of proton into charge of proton. So ఇది రాస్తే ఇక్కడ అండర్ రూట్ mass of alpha particle 4m into charge of alpha particle 2e by mass of proton m into charge of proton e. So m కి m క్యాన్సిల్, ఇక్కడ e కి e క్యాన్సిల్. 4 + 8. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకు? అండర్ రూట్ 8. రూట్ 8 ని మనం 4 into 2 రాస్తే ఫైనల్ ఏమవుతుంది? 2√2 by 1. రేషియో ఏం రాయొచ్చు? momentum of alpha particle to momentum of proton, which is equal to 2√2:1. ఇది రేషియో. Next, two charged particles having the same kinetic energy and are allowed to pass through uniform magnetic field perpendicular to the direction of motion. ఇక్కడ కూడా magnetic field perpendicular ఇచ్చిండు, theta 90 degrees again. Kinetic energy same ఇచ్చిండు, K remains same, kinetic energy K remains the same, and allowed to pass through magnetic field perpendicular, theta equal to 90 degrees. If the ratio of radii of the circular paths R1 by R2 equal to 6:5 and their respective masses are in the ratio m1 by m2 equal to 9/4, then the ratio of the charges q1 by q2 అడుగుతున్నారు. r ఇచ్చిండు, m ఇచ్చిండు, q అడుగుతున్నాడు. సో రిలేషన్ ఉంది కదా మనకు, కైనటిక్ ఎనర్జీ ఇచ్చినప్పుడు రిలేషన్ తీసుకోవాలి, ఎందుకంటే కైనటిక్ ఎనర్జీ సేమ్ ఇచ్చింది కాబట్టి కైనటిక్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఉన్న రిలేషన్ తీసుకోవాలి. r ఈక్వల్ టు అండర్ రూట్ 2mk by qb. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్, 2 అనేది కాన్స్టెంట్,
magnetic energy same. So root m q. So r proportional to under root m by q. So charge కావాలి కదా, q proportional to under root m by r, root m by r. అంటే q1 by q2 ఫైండ్ అవుట్ చేస్తే q1 by q2 ఈక్వల్ అండర్ రూట్ m1 by m2 ఇంటూ r2 by r1, r2 by r1 ఇది రాస్తే అండర్ రూట్ m1 by m2. మాస్ ఇచ్చిన కదా రేషియో m1 by m2 ఉంది కదా, అండర్ రూట్ 9/4 ఇంటూ r2 by r1, r1 by r2 6/5, r2 by r1 ఏమవుతుంది 5/6. రూట్ 9 అంటే 3, 4 2 అవుతుంది ఇంటూ 5/6, 3 1s 3 2s, 2 2s 4, so 5/4, 5:4 is the ratio. 5:4 is the ratio of charges q1 and q2. q1 is to q2 equal to 5:4. ఇది రేషియో. నెక్స్ట్ motion of charged particle in both electric and magnetic field. సో ఇప్పటి వరకు ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మోషన్ చేసినాం. వాట్ ఇఫ్ ద చార్జ్డ్ పార్టికల్ ఎంటర్స్ ఇంటూ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు దీని మోషన్ ఎట్లుంటుంది? మోషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ బోత్ ఇన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో ఇక్కడ డిఫరెంట్ కేసెస్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కేస్ 1, కేస్ 2, కేస్ 3 డిఫరెంట్ ఉంటాయి. ఫస్ట్ కేస్ 1 తీసుకుందాం. కేస్ 1 లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ వచ్చే ఫోర్స్ మనకు లోరెంజ్ ఫోర్స్. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి లోరెంజ్ ఫోర్స్ వస్తుంది. కేస్ 1, ఇఫ్ E and B are parallel, electric field and magnetic field are parallel to each other, so and they are parallel to velocity. Electric force ఏం వస్తుంది? ఎలక్ట్రిక్ ఫోర్స్ Fe ఈక్వల్ టు QE. మ్యాగ్నెటిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏం వస్తుంది? ప్యారలల్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0, ప్యారలల్ ఉంటే θ 0 అవుతుంది కాబట్టి ఇది 0 అవుతుంది. సో యాక్సిలరేషన్, యాక్సిలరేషన్ A ఈక్వల్ టు Fe by m, force by mass. Simple acceleration QE by m. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏం రాదు. కేస్ 1 లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏం రాదు, ఎందుకంటే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ దే ఆర్ ప్యారలల్ టు వెలాసిటీ అని తీసుకోండి. ప్యారలల్ టు వెలాసిటీ. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఏం రాదు, QE by m అవుతుంది. సో వెలాసిటీ ఆఫ్టర్ t సెకండ్స్. సో ఇది ఏ పాత్ ని రిప్రజెంట్ చేస్తుంది? స్ట్రేట్ లైన్. సింపుల్ గా స్ట్రేట్ గా వెళ్ళిపోతుంది, స్ట్రేట్ పాత్. velocity after t seconds, velocity v equal to u plus 8 కదా after t seconds. velocity v equal to initial velocity, so v naught అనుకోండి, plus acceleration a QE by m into t. So next E and B are perpendicular. సెకండ్ కేస్ 2 తీసుకోండి. దీంట్లోనే ఇవి ప్యారలల్ ఉన్నప్పుడు. నెక్స్ట్ పర్పెండిక్యులర్ కేస్ 2, E is perpendicular to B and they are perpendicular to velocity v. పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఫోర్స్ అనేది మాక్సిమం ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇది 2 ఫోర్సెస్ అనేవి ఉంటాయి. పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు 2 ఫోర్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0 కాదు, ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈక్వేషన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ F ఈక్వల్ టు Q ఇంటూ V క్రాస్ B కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ లో సైన్ థీటా, సైన్ థీటా వాల్యూ మాక్సిమం అవుతుంది. పర్పెండిక్యులర్ అంటే 90 కదా, సైన్ 90 is 1. F ఈక్వల్ టు Q ఇంటూ V క్రాస్ B అవుతుంది. ఎలక్ట్రిక్ ఫోర్స్ F ఈక్వల్ టు FE FM, FE ఈక్వల్ టు Q ఇంటూ E అవుతుంది. దీంట్లో మనకు 3 డిఫరెంట్ పాసిబుల్ కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేస్ 1, ఫస్ట్ కేసులో if magnetic force is greater than electric force, magnetic force greater than electric force ఉంటే చార్జింగ్ పార్టికల్ ఫాలో అయ్యే పాత్ ఏంటంటే పారాబోలిక్ పాత్. పారాబోలిక్ పాత్, పారాబోలిక్ పాత్ ఫాలో అవుతుంది. కేస్ 2, దీంట్లోనే కేస్ 2 రాస్తే ఇఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ లెస్ దాన్ ఎలక్ట్రిక్ ఫోర్స్, సో ఇక్కడ కూడా చార్జింగ్ పార్టికల్ అనేది సేమ్ పారాబోలిక్ పాత్, మళ్ళీ కూడా parabolic path follow చేస్తుంది. నెక్స్ట్ if both are equal, if magnetic force equal to electric force, the particle will follow straight line. స్ట్రైట్ లైన్ అనేది ఫాలో చేస్తుంది, స్ట్రైట్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దీంట్లో మనకు వెలాసిటీ సెలెక్టర్, వెలాసిటీ సెలెక్టర్
వెలాసిటీ సెలెక్టర్ ఇది కూడా వెలాసిటీ ఇస్ పర్పెండిక్యులర్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది నొప్పి వస్తుంది. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్. ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే మనకు క్యూఏ, మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్యూ ఇంటూ వి క్రాస్ బి. ఇక్కడ క్యూకి క్యూ క్యాన్సిల్ అయితే వి ఈక్వల్ టు వాట్ ఈ బై బి. వి ఈక్వల్ టు ఈ బై బి. If electric field is switched off, path is circular. Electric field. If electric field is switched off, if E equal to 0, it follows circular path. If magnetic field B equal to 0, it follows parabolic path. Parabolic path. Next, force on a conductor. Force on a conductor in a uniform magnetic field. So suppose consider a conductor of length L which is placed in uniform magnetic field of field induction B. Conductor తీసుకున్నాం, క్యారింగ్ కరెంట్ I అనుకోండి. ఇది దీని లెంత్ ఎల్ లెంత్ ఉన్న కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిలో పెట్టి ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎల్ క్రాస్ బి. ఐ ఇంటూ ఎల్ క్రాస్ బి ఆర్ ఎఫ్ ఈక్వల్ టు ఐఎల్బి sin theta. ILB sin theta. This is the force experienced by the conductor of length L placed in uniform magnetic field of field induction B. So ఇక్కడ force perpendicular to length and perpendicular to magnetic field. So this force is perpendicular to both L and B. And angle theta is the angle between L and B. L cross B రాసినప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. A horizontal wire of length given length of the wire L equal to 10 centimeters. Meters లో కన్వర్ట్ చేస్తే 10 into 10 to the power of minus 2 meters. Then సింపుల్ గా 10 to the power of minus 1 meter రాయొచ్చు. And mass given mass 0.3 grams carries the current. 0.3 grams kg లో కన్వర్ట్ చేయండి. 0.3 into 10 to the power of minus 3 kg. And carries the current. Current I equal to 5 amperes. The minimum magnitude of magnetic field. The minimum value of magnetic field which can support the weight of the wire. So weight ni support చేసే magnetic field ఎంత అని అడుగుతుంది. Given G equal to 10 meter per second square. సో ఇక్కడ వెయిట్ ఇచ్చిన కాబట్టి వెయిట్ ఫోర్స్, ఇంకొక ఫోర్స్ అని మనకు మ్యాగ్నెటిక్ ఫోర్స్. రెండు బ్యాలెన్స్ చేయాలంటే ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు వెయిట్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు వెయిట్ ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ దిస్. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏమో మనకు QVB. QVB చార్జర్ పార్టికల్ QVB, బట్ ఇక్కడ కండక్టర్ ఇచ్చింది కాబట్టి ILB ఈక్వల్ టు వెయిట్ mg. సో దీని నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్ టు mg బై IL. mg బై IL. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్ టు మాస్. మాస్ ఎంత ఉంది? 0.3 into 10 to the power of minus 3. 0.3 into 10 to the power of minus 3. G value 10 by current I. Current value ఎంత ఇచ్చింది ఇక్కడ? 5 amperes into length 10 to the power of minus 1. ఇక్కడ 10 to the power of minus 1 కి 10 to the power of minus 1 క్యాన్సిల్ అయితే minus 2 ఉంటుంది. 10 3కి మల్టిప్లై అయిందనుకో ఇక్కడ ఫైనల్గా ఏం వెళ్తుంది మనకు? 10 3కి మల్టిప్లై అయితే 0.3కి మల్టిప్లై అయితే 3 ఇంటూ ఇది 10 to the power of minus 2 by 5. 3 by 5 into 10 to the power of minus 2. So 10 to the power of minus 2. ఫైనల్గా దీన్ని 3 by 5 into 10 to the power of minus 2. ఇక్కడ ఏం మిస్టేక్ చేసినాం మనం? దీన్ని 3 by 5 అంటే సింపుల్గా 0.6 into 10 to the power of minus 2 or 6 into 10 to the power of minus 3.
పాయింట్ పెట్టుకుంటే 0 వస్తది. ఇక్కడ 5 అంటే 5 0.6 ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B టెస్లా. దీన్ని మిల్లీ టెస్లా అని కూడా రాయొచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B = 6 × 10⁻³ టెస్లా. Force between two parallel conductors carrying currents. Force between two parallel conductors carrying current. So two parallel conductors తీసుకోండి. First one carrying the current I1, second conductor carrying the current I2. They are separated by distance D అనుకోండి. Separated by distance D. So then length of the conductor, each conductor is having the length L ante. The force per unit length of this conductor is given by F by L equal to mu0 I1 I2 by 2 pi d. Mu0 I1 I2 by 2 pi d. Force per unit length of the conductor is given by F by L equal to mu0 I1 I2 by 2 pi d. సో దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ పైన మనకు ప్రాబ్లమ్స్ చాలా సార్లు ఎగ్జామ్లో వచ్చినాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. ఫోర్స్ బిట్వీన్ టూ ప్యారలల్ కండక్టర్స్ క్యారింగ్ ది కరెంట్. టూ 10 centimeters లాంగ్ వైర్స్. సో లెంత్ ఎంత ఇచ్చిండు? L1 equal to L2 equal simple గా L which is equal to 10 centimeters. 10 centimeters which is 10 into 10 to the power of minus 2 meters. Simply 10 to the power of minus 1 meters. Each carrying the current 5 amperes. I1 equal to I2 equal to 5 amperes are kept parallel to each other if each wire experiences a force. Force ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి? 10 to the power of minus 5 newtons. Then the separation between the wires. Separation D అడుగుతున్నారు. What is the separation between the wires? వాల్యూస్ ఉన్నాయి. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కన్సిడర్ చేయండి. F by L equal to mu0 I1 I2 by 2 pi d. mu0 value 4 pi into 10 to the power 4 pi into 10 to the power of minus 7. 4 pi into 10 to the power of minus 7 into I1 I2. I1 I2 అంటే I1 వాల్యూ I2 వాల్యూ ఎంత మనకు 5 amperes. I1 into I2 is 25 by 2 pi d. సో d వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 4 pi 2 జా 2 pi 1 జా 2 pi 2 జా. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఉంది కదా మనకి. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? F by L equal to 2 into 25. 50 into 10 to the power of minus 7 by d. ఫోర్స్ ఉంది కదా. ఫోర్స్ 10 to the power of minus 5, లెంత్ 10 to the power of minus 1. ఇక్కడ రాస్తే 10 to the power of minus 5 by 10 to the power of minus 1 equal to 5 into 10 to the power of minus 6 by distance d. minus 1 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమవుతుంది? 10 to the power of minus 4 equal to 5 into 10 to the power of minus 6 by d. ఇది కూడా క్యాన్సిల్ చేయండి. minus 4 minus 6 క్యాన్సిల్ అయితే ఇక్కడ minus 2. ఫైనల్గా d equal to 5 into 10 to the power of minus 2 meters. d ఏమైంది? 5 centimeters. 10 to the power of minus 2 meters ని సెంటీమీటర్ లాగా రాయొచ్చు. 5 into 10 to the power 5 centimeters. 5 into 10 to the power of minus 2 meters or 5 centimeters. Next, two long straight wires carry equal currents in opposite direction. టూ వైర్స్ ఉన్నాయి. ఒకటి ఈ డైరెక్షన్ లో కరెంట్ క్యారీ చేస్తుంది I1 అనుకోండి. ఇది ఈ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ క్యారీ చేస్తుంది. క్యారీ ద కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ as shown in this figure. The separation between the wires. సెపరేషన్ ఎంత ఇచ్చిందంటే ఈ రెండింటి మధ్య సెపరేషన్ 5 centimeters. The magnitude of magnetic field at the point P midway. పాయింట్ P midway అంటే ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇక్కడ నుంచి 2.5 డిస్టెన్స్, ఇక్కడ నుంచి కూడా సేమ్ 2.5 డిస్టెన్స్. మిడ్వే మైక్రో టెస్లాలో మనకు వాల్యూ అడుగుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫ్ బిట్వీన్ ద మిడ్వే. సో ఇక్కడ ఫోర్స్ బిట్వీన్ టూ ప్యారలల్ కండక్టర్స్ ఈక్వేషన్ యూజ్ చేస్తే మనకు పాసిబుల్ కాదు. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కరెంట్స్ కాబట్టి సింపుల్ గా మనం జనరల్ ఈక్వేషన్ వాడదాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు లాంగ్ స్ట్రైట్ కండక్టర్ వాడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫస్ట్ వన్ ఇస్ B1 లెటర్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సెకండ్ వన్ ఇస్ B2 అనుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫస్ట్ కండక్టర్ B1 ఈక్వల్ టు mu0 I by 2 pi d. 2 pi d రాయొచ్చు.
μ0I/2πd రాస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. μ0I/2πd అంటే μ0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 4.10⁻⁻7 ఇస్ గివెన్. డిస్టెన్స్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ ది సరే 2 ఒకేసారి ఫైండ్ అవుట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 2 కూడా ఏమవుతుంది? μ0I/2πd. టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈక్వల్ టు B1 ప్లస్ B2. సో ఏమైంది? 2 టైమ్స్ ఆఫ్ μ0I/2πd. 2కి 2 క్యాన్సిల్. ఫైనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఏం మిగిలింది? μ0I/πd. సో డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్ ఇచ్చింది. D వాల్యూ మనకు D ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఓకే మిడ్వే అన్నాడు కదా. డిస్టెన్స్ D ఏమవుతుంది? 2.5 సెంటీమీటర్స్. 2.5 సెంటీమీటర్స్ 2.5 ఇంటూ 10⁻⁻2 మీటర్స్. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే μ0I మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈక్వల్ టు μ0I/πd కదా. 4π ఇంటూ 10⁻⁻7 into carrying the current I 10 amperes by pi into D 2.5 into 10⁻⁻2. ఇక్కడ పైకి పై క్యాన్సల్. 2.5 1 2.5 4 4 మనకు 16 into 10⁻, ఇక్కడ -2కి -7 క్యాన్సల్ అయితే ఇలా -5 అవుతుంది. 16 into 10⁻⁻5 టెస్లా. మైక్రో టెస్లాలో అడిగింది కాబట్టి 160 into 10⁻⁻6. ఫైనల్గా 160 మైక్రో టెస్లా. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at the midway between two charges. Next, two long straight parallel wires, 1, 2, separated by distance apart 4.5. Distance D ఇచ్చిండ్రు 4.5 millimeters. అంటే 4.5 into 10⁻⁻3 meters, carrying the equal currents. I1 equal to I2 equal to 15,000 amperes in opposite direction. ఒకటి ఈ డైరెక్షన్ అయితే ఇంకొకటి ఈ డైరెక్షన్ కరెంట్ క్యారీ చేస్తున్నాయి. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ బిట్వీన్ దీస్ టూ వైర్స్. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ F/L ఈక్వల్ టు μ0I1I2/2πd. ఇది ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద కండక్టర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. μ0 అంటే 4π into 10⁻⁻7 into I1 I2. 15,000 కదా. 15 into 15 into 10⁻6 అని రాస్తున్నాను నేను. బై 2π డిస్టెన్స్ D. ఎంత డిస్టెన్స్ ఉంది? 4.5 into 10⁻3. 2π 1 2π 2 -3 పైన వస్తే +3 అవుతుంది. ఫైనల్ ఇక్కడ మనకి ఏం మిగులుతుంది? 2 into 15 into 15 into ఇది 10⁻⁻7 +6 కదా. ఇక్కడ మిగిలింది -1 ఇది +3 పైనకి వస్తుంది. సింపుల్గా +2 మిగులుతుంది. 10⁻2 by 4.5. సో పైన మనకి ఇది 15 225 225 2 450. 450 by 4.5 into 10². సో ఇది 4.5 1 4.5 100 into 10² which is 10⁻4. Force per unit length of the conductor is 10⁻4 Newton per meter అవుతుంది. ఫోర్స్ న్యూటన్, లెంత్ మీటర్. 10⁻4 Newton per meter. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. సో దీనికన్నా ముందు మనకు మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఏంటో తెలియాలి. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ రిప్రజెంటెడ్ విత్ M, which is equal to I into area A, where I is the current and A is the area. If the coil has n number of turns, magnetic moment M equal to NIA. ఇప్పుడు మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. ఫర్ సపోజ్ కన్సిడర్
an electron revolving in a circular path of radius r. ఆ రేడియస్ ఉన్న పథంలో ఎలక్ట్రాన్ ఈ రౌండ్ తిరుగుతుంది అనుకోండి. సో దీన్ని మ్యాగ్నెటిక్ మూమెంట్ m ఈక్వల్ టు వాట్? మ్యాగ్నెటిక్ మూమెంట్ m ఈక్వల్ టు IA. కరెంట్ I ఈక్వల్ టు వాట్? కరెంట్ I ఈక్వల్ టు Q/T ఇంటూ ఏరియా A. మ్యాగ్నెటిక్ మూమెంట్. సో ఇక్కడ టైం T ఉంది కదా, టైం T కదా ఇది, టైం T ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ ఎంత? కంప్లీట్ సర్క్యులర్ పాత్కి 2πr/v. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మ్యాగ్నెటిక్ మూమెంట్ m ఈక్వల్ టు Q/2πr/v ఇంటూ ఏరియా A. ఇప్పుడు ఏరియా సర్క్యులర్ పాత్ ఏరియా కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏరియా A ఈక్వల్ టు πr స్క్వేర్. సో ఫైనల్గా ఇదేమైంది? QV ఇంటూ πr స్క్వేర్ బై 2πr. ఆర్కి ఆర్ క్యాన్సల్, పైకి పై క్యాన్సల్. సో QVR by 2. QVR by 2. ఈ ఛార్జ్ ఏం రాయొచ్చు? ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అన్నమాట. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏమవుతుంది? E. ఇది మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. Q equal to E for electron. The magnetic moment becomes M equal to EVR by 2. EVR by 2. Magnetic dipole moment of revolving electron ఏమొచ్చింది? M equal to EVR by 2. ఇది మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. ఇక్కడ మనకు రిలేషన్ అడుగుతారు. రిలేషన్ బిట్వీన్ యాంగులర్ మొమెంటమ్ అండ్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. యాంగులర్ మొమెంటమ్ రిలేషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఏమొచ్చింది రాసుకోండి ఇక్కడ ఫస్ట్. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ M ఈక్వల్ టు EVR by 2 and angular momentum L equal to MVR. Relation between magnetic moment and angular momentum L. M by L చేయండి. magnetic moment by angular momentum EVR by 2 by MVR. ఇక్కడ VR క్యాన్సల్. ఫైనల్గా ఏమైంది? E by 2m. The ratio of magnetic moment by angular momentum equal to E by 2m. ఇది రిలేషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అండ్ యాంగులర్ మొమెంటమ్. దీంట్లో కొన్ని థింగ్స్ డిస్కస్ చేద్దాం. టార్క్ అనే కరెంట్ లూప్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ టాపిక్ జస్ట్ చూసుకోండి. దీనిపైన ప్రాబ్లమ్స్ మొత్తం మనం మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నెక్స్ట్ చాప్టర్లో సాల్వ్ చేస్తాం. టార్క్ when you place a dipole in a uniform magnetic field experiences torque. The torque tau equal to mv sin theta or simply m cross v, and the potential energy of the dipole U equal to minus p mv cos theta minus mv cos theta or simply minus m dot v. Work done equal to change in potential energy, final potential energy minus initial potential energy. Work done W equal to mb into cos theta 1 minus cos theta 2. సో ఈ కంప్లీట్ కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ చాప్టర్లో సాల్వ్ చేస్తాం. ప్రాబ్లమ్స్ కోసం నెక్స్ట్ చాప్టర్ రిఫర్ చేయండి సరిపోతుంది. మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము కంపల్సరీ. అదే నెక్స్ట్ చాప్టర్ నుంచి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ సాల్వ్ చేస్తాం. ఇది